వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. 11వ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖ వేదికగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, యోగాసనాలు సంబంధించిన కార్యక్రమం ఏ విధంగా జరిగింది, వరల్డ్ రికార్డే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ఏ విధంగా ఉందనేది పార్టిసిపెంట్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు తులసి అండి. మేము ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ముంచింగ్పుట్ మండలం నుంచి వచ్చాము. ఆశ్రమ్ స్కూల్స్ పిల్లల్ని టీచర్స్తో పాటు మాకు మెడికల్ స్టాఫ్ ఒకరిని ఈ బస్సులో వేశారు. వాళ్ళతో పాటు వచ్చాము. మేము చాలా దూరం నుంచి వచ్చామండి. వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాం. అంటే ఎక్కువ బస్సెస్, రోడ్ చిన్నది, లేట్గా వచ్చాము. ఇక్కడ అకామిడేషన్ ఇచ్చారు, అది అంత బాగాలేపోయినా అడ్జస్ట్ అయ్యాం అకామిడేషన్. కాకపోతే పిల్లలే కొంచెం ఇబ్బంది అయ్యారండి. చిన్న చిన్న పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు ఈ ఫుడ్ సరిగ్గా వాళ్ళకి సిక్ అవుతున్నారు. యోగా కండక్ట్ చేయడం అంటే అదైతే ప్రోగ్రామ్ అయితే బాగుంది. మేము మా జర్నీ, మా స్టే అది కొంచెం మాకు ఇబ్బంది అయ్యింది. ఫుడ్ అయితే టైంకి ఇచ్చేసారులేండి. కాకపోతే ఇక్కడ ఫుడ్ పిల్లలు కొంతమంది తినలేకపోయారు, దానివల్ల సిక్ అయ్యారు. Akibalam sir, from Akibalam. It's the first time we are experiencing this much of an enjoyable environment. I request the government to keep every year to repeat the same environments, same functions, same programs, everything. It was a really great experience. Thank you. Daily చేస్తుంటారా మీరు? No experience about yoga, only sometimes. But I think this is the first beginning of the yoga, which I was inspired from this. Everybody inspired from this. Today what you learned in this event? I learned that yoga may skill us and it motivates us to be stress free and overthinking free, everything. And it's a part of life, I think. And thanks for motivating us in the same way. And I request to everyone to repeat this every year and appreciate everyone to conduct these type of programs. Thank you. సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ మార్నింగ్ లేస్ చేయాలంటే చాలా మంచిది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఏంటనేసి అంటే లేడీస్ లెగిసి చెయ్యాలి అని కొన్ని బద్ధకాలు మాత్రం ఉంటుంది అన్నమాట. సో అందుకు మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వచ్చాము, మంచిగా ఉంది, ఎంజాయ్ చేసాము, వెళ్ళిపోతున్నాం. చాలు. డైలీ అంటే లేదు, అప్పుడప్పుడు. ఇప్పుడు 1 వీక్ నుంచి కాలేజీలో చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం బాగుంది. ఈరోజు అంటే కొంచెం ఫన్గా అయితే చేసాము. ఓకే కానీ బాగా నేర్చుకున్నాం. ఐటీ కాలేజ్ చదువుతున్నాము, పెయింట్ గ్రూపు. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, కొంచెం ఎక్కడికి అయితే సూపర్గా ఉన్నాయి. కానీ మేము వెళ్ళి చూసి అన్నీ బాగున్నాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్లీ పార్టిసిపెంట్స్ అయితే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలతో సహా ఇందులో చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేసి తమ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, ఇంత క్రౌడ్లో వాళ్ళు పాల్గొని యోగాసనాలు చేయడం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా వాళ్ళైతే చెబుతున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.